కొత్త సంవత్సరం వస్తే సంతోషపడవలసింది కాదు, బాధపడాలి. ఎందుకు? మన ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది, ఆయుష్ పెరుగుతూ ఉన్నది. సంవత్సరాలు గడిచినా కొద్ది ఏమవుతుంది? మన ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నా బ్రతుకు ఇంకా ఇదే పాపపు జీవితంలో ఉన్నది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నా జీవితం ఇంకా మారట్లేదు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, నా మనసు మారట్లేదు, నా ప్రవర్తన మారట్లేదు, నా ఆలోచన మారట్లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇది 2026 సంవత్సరం. అయినా కూడా నా కుటుంబ పరిస్థితులు మారట్లేదు, నా వ్యక్తిగత జీవితం మారట్లేదు, నా మనస్తత్వం మారట్లేదని ఆలోచన మనిషికి రావట్లేదు. కానీ కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. నిజానికి సంతోషపడవలసినటువంటి సమయం కాదు ప్రేమన దేవుని బిడ్డలారా. మనం బాధపడి మళ్ళీ మనం సరి చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనము ఓ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ట్రైన్ వస్తూ ఉంది. ట్రైను అనౌన్స్మెంటు ఇంకో అర్ధగంట అయితే ట్రైన్ వస్తుంది అన్నప్పుడు కొద్దిగా మనం ఫ్రీగా ఉంటాం, ఇంకా టైం ఉందిలే అంటాం. అదే 10 నిమిషాలు 5 నిమిషాలు ఇంకొక 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుందంటే మనం ఏం చేస్తాం? చాలా అలర్ట్ అయ్యి అన్నీ ఉన్నాయా, సామాన్ అన్నీ ఉన్నాయా, రెడీగా ఉన్నారు అందరు, ఓకేనా అని చెప్పి లగేజ్ పట్టుకొని రెడీగా ఉండి ఆ ట్రైన్ ఎక్కుతారు. అవునా కదా? అంటే సమయము అనేది ఏమవుతా ఉన్నది? గతించిపోతూ ఉన్నది. అట్లాగే నీ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? మనం అలర్ట్ కావాలి. ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది కాబట్టి జాగ్రత్త, అడిగి చూసుకోవాలి. ఎక్కడ నా జీవితంలో లోపాలు ఉన్నాయి, నేను ఏం చేయాలి? నా ఆయుష్ దగ్గర పడుతూ ఉన్నది, నా వయస్సు పెరుగుతూ ఉన్నది, నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్నాను, నేను ఏ విషయంలో తప్పిపోతున్నాను, నేను ఏ విషయంలో ఇంకా మారట్లేదు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయినప్పటికి కూడా మనలో కొంతమందిలో మార్పు అనేది రాదు. అయితే దేవుడు అంటున్నాడు, వయసును గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరం వచ్చిందంటే నువ్వేం గుర్తు చేసుకోవాలంటే నీ యొక్క వయసు, నీ జీవితం తరిగిపోతూ ఉన్నది. ఒక ఐసు ముక్క ఏ విధంగా అయితే కరిగిపోతూ ఉందో మన జీవితం కూడా కరిగిపోతూ ఉన్నది. ఒక క్యాండిల్ను అంటిస్తే అది కొద్దిసేపటికి కరిగిపోతుంది. క్యాండిల్ను అంటించినప్పుడు మనం వెలుతురు వచ్చిందని సంతోషపడతాం, కానీ ఆ సంతోషంతో పాటు ఏమవుతుందంటే అది కొద్దిసేపటికి అది కరిగిపోతుంది, ఆరిపోతుంది. అట్లాగే మన జీవితము కూడా వెలిగించబడి ఉన్నాం. మనం ఈరోజు బ్రతికున్నామని సంతోషం ఒకటి ఉన్నది, కానీ సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి ఏం జరుగుతున్నది? బ్రతికున్నాము, అలాగే ఆయుష్ కూడా తగ్గుతూ ఉన్నది. అయితే మనం ఏం చేయాలంటే ఆ వెలుగు ఉన్నప్పుడే అన్ని సమానంతా సర్ది పెట్టుకోవాలి. వెలుగు ఉన్నప్పుడే అన్ని సరి చేసుకోవాలి. అందుకే అంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లును చక్కబెట్టుకోలేము. ఎందుకంటే చీకట్లో ఏం చేస్తున్నావో నీకు తెలియదు, ఏది ఎక్కడ పెడతావో నీకు తెలియదు. అట్లాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా అలాంటి క్యాండిల్ లాంటిది. మన జీవితం అది ఆరిపోకముందు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అది ఆరిపోకముందు ఏ వస్తువు ఎక్కడున్నది అంటే, ఎక్కడ ఏ లోపంతో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎక్కడ ఉండవలసిన వస్తువు ఎక్కడ ఉన్నది అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ప్రేమన వారలారా, కొంతమంది చెప్పుకుంటారు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకు 40 సంవత్సరాలు ఉన్నా కూడా లేదు నాకు 20 సంవత్సరాలే అంటారు, నాకు 25 సంవత్సరాలే అంటారు. చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. నీకు 100 సంవత్సరాలు ఉండి నువ్వు 20 అన్న నష్టమేమి లేదు, నీకు 20 ఉండి నువ్వు 100 అన్న కూడా నష్టమేమి లేదు. వచ్చేది ఏమన్నదా? కానీ కాలంతో పాటు నీ జీవితం ఆటోమేటిక్గా గడిచిపోతుంది, తరిగిపోతూ ఉన్నాం.
కొంతమంది వయసు కరెక్ట్ చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నువ్వు పెద్దోడు అంటే, అమ్మో నేను పెద్దోడిని కాదు, నేను చిన్నోన్నే, ఇంకా నీకంటే నేను చిన్నోన్నే అంటారు. వయసు కొద్దిగా ఎక్కువ చెప్పుకున్నా చాలా ఫీల్ అయిపోతారు. కొంతమంది అంటారు, అన్న నువ్వు నాకంటే పెద్ద, అయితే తమ్ముడు నీకంటే ఒక సంవత్సరం కాదు 10 సంవత్సరాలు పెద్దోని, నష్టమే ఉన్నది. కొంతమంది ముఖాలు పెద్దగా అవపడతాయి, పెద్ద వయసు ఉన్నట్లుగా కనబడతాయి. కొంతమంది ఎంతున్నా కూడా చిన్నగా కనబడతారు, మామయ్య లెక్క. అది అది శాశ్వతం కాదు, అది కాదు ఇంపార్టెంట్. హల్లెలూయా. అది ఇంపార్టెంట్ కాదు. అయితే దేవుడికి మనకి ఉన్న సంబంధం, వయసుకి మనకు వయసు చూస్తాడు కానీ దేవునికి వయసు అవసరమా? వయసుతో పనిలేదు దేవుడికి. రా బిడ్డ అంటే, ప్రభు నాకు ఇంకా 30 ఉన్నాయి కదా, 30తో నాకేం పడరా అంటాడా నా దేవుడు? లేదు బిడ్డ ఇక చాలు, నువ్వు జీవించిన కాడికి చాలు, వచ్చాయి అన్నాడు అనుకో. లేదు ప్రభు నాకు కనీసం 70 ఏళ్ళు 80 ఏళ్ళైనా కావాలి కదా, అప్పటిదాకా నేను రాను అంటే కుదురుతుందా? లేదు. నీకు ఆ సమయంలో నీ వయసు ఎంత ఉన్నా కూడా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక పాట ఉంటుంది, నరులారా తిరిగి రండి అని పిలిచెను దేవుడు, పేదవైనను ధనికునివైనా, ఎన్ని ఉన్నా అన్ని విడచి రిక్తాహస్తాలతో ఒంటరిగా రోజు నీవు వెళ్ళిపోవాలి. ఒంటరిగా పోవాలా లేదా? ఎటన్నా వెళ్దామంటే లేదు లేదు తోడు తీసుకుపో అంటారు. ఒక్కదాన్ని పోతున్నావా, బుద్ధి లేదు అంటారా అనరా? ఒక్కదాన్ని పోతున్నావేటి, భయం లేదు అసలే నీకు, తోడు తీసుకెళ్ళు అంటారు. కానీ ఒకరోజు పోయేటప్పుడు బిడ్డలారా, ఏ తోడు రాదు, ఏ తోడు రాదు. అయ్యో నేను చిన్న వయసు కదా, నో, ఏ వయసు ఏ తోడు రాదు. ఒంటరిగా మనము వెళ్ళిపోవాలి. కాబట్టి అయ్యో ఈ కొత్త సంవత్సరం సంతోష విషయాలు చెప్పండి, ఇదిగా 2 కావాలి మనకు, సంతోషం కావాలి, ఇది కూడా. ఇది ఏంటిది? హెచ్చరిక. ఇది హెచ్చరిక. జాగ్రత్తగా పడాలి, జాగ్రత్త పడి ఉండాలి. మన ఆయుష్ సంతోషంతో పాటు సుఖ దుఃఖాలు అనేవి దేవుడు మనకు 2 ఇచ్చాడు. ఊకే సంతోషమే కాదు, ఊకే దుఃఖమే కాదు. ఎందుకంటే ఇది చలికాలం, తర్వాత ఎండాకాలం, తర్వాత వర్షాకాలం, ఇట్లా కాలాలు రొటేట్ అవుతూ ఉంటాయి. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని రోజులు సుఖము, కొన్ని రోజులు దుఃఖము, కొన్ని రోజులు ఆ విధంగా గడుస్తూ వెళ్ళిపోతుంది. అది పరిష్కారం కాదు ప్రేమన దేవుని బిడ్డలారా. అయితే ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మీకు కొద్దిగా హెచ్చరికగా చెప్తా ఉన్నాను. అయితే దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక గొప్ప నూతన కార్యాలు, ఇది మొదలుకొని నేను నూతన కార్యాలను చేయబోతున్నాను. అంటే మన జీవితం ఎప్పటి వరకు అనే విషయం అది దేవుని చిత్తం, మన చిత్తం కాదు. ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన ఆధీనంలో ఉన్నది. అయితే దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానం ఏంటిది? ఇగో ఇది మొదలుకొని నిన్ను, ఇది మొదలుకొని ఇక ఇప్పటి నుంచి స్టార్ట్గా నువ్వేం చేయాలి? ప్రభా ఈరోజు డేటు 2026 1వ తారీఖు నుంచి స్టార్ట్ అని చెప్పి నువ్వు ఆశీర్వాదాన్ని ఎప్పుడు నీ దృష్టిలో మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన, నీకున్న విశ్వాసము ఏం చేస్తుందట? నీ ఆయుష్ను కూడా పెంచుతుంది, ఆయుష్ను కూడా పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితము పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా.